నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విజేందర్ గూడూరి. ఈరోజు డేట్ 29th మార్చ్ 2026. ఈరోజు టాపిక్ సన్ రైజర్స్ కుంపముంచిన ఆ 2 క్యాచ్లంట. ఏంటివి అవి? నిన్న జరిగిన మనకు ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీ మ్యాచ్ మధ్యలో కొన్ని రకాల సిచ్యువేషన్ జరిగినా ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే ఒక 2 క్యాచ్లు ఆ యొక్క మ్యాచ్లను మలుపు తిప్పేసినాయి. ఆ 2 క్యాచ్లు ఏంటివి ఒకసారి విశ్లేషిద్దాం. ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్లోనే పరాజయం చవిచూసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఎస్ఆర్హెచ్ ఓటమికి బౌలర్లు విఫల కావడం ఒక కారణమైతే క్యాచ్లు ప్రధాన పాత్ర పోషించాయి. వాస్తవానికి ఎస్ఆర్హెచ్ ఒక దశ లోపల 240, 250 స్కోర్ చేసే అవకాశాలు ఉండే, కానీ 201కే పరిమితం అయిపోయింది. ఇక ఆ 201 టార్గెట్ని ఆర్సీబీ 15 ఓవర్స్లోనే కంప్లీట్ చేసి పడేసింది, బీభత్సంగా కొట్టేసేసింది. అయితే ఆ 200+ టార్గెట్ను కాపాడుకునే క్రమంలో వచ్చిన క్యాచ్ ఛాన్స్ను వదిలేసి ప్రతిఫలం మూడగట్టుకున్నాడంట. ఆ రెండింటిలోనూ సన్ రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం. సో ఆ యొక్క 2 క్యాచ్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్ లోపల 14వ ఓవర్ను రొమారియో షెఫర్డ్ వేశాడు. తొలి బంతినే హెన్రిచ్ క్లాసెన్ భారీ షాట్ కూడా యత్నించిండు. బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా ఒడిసిపట్టాడు, కానీ అతడు అందుకునే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న కుషన్ను తాకినట్టు ఆ వీడియోలో కనిపించింది. అయితే థర్డ్ ఎంపైర్ సమీక్షలో మాత్రం అలాంటిది ఏమీ లేదని తేలుస్తూ క్లాసెన్ను అవుట్గా ప్రకటించాడు. కానీ సోషల్ మీడియాలో దీనికి మాత్రం భిన్నంగా స్పందన అనేది వచ్చేసింది. ఎందుకంటే బంతి పట్టుకున్నప్పుడు బౌండరీ లైన్ తాకినట్టు, సాల్ట్ తాకినట్టు స్పష్టంగా కనిపించిందంటూ పలువురు సోషల్ మీడియా లోపల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 4th అంపైర్తో క్లాసెన్ కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తూ చర్చించడం కనిపించింది. అప్పటికే ఎస్ఆర్హెచ్ 13.1 ఓవర్లలో 126/4 స్కోర్ ఉంది. మిగతా 41 బంతుల్లో 75 పరుగులు మాత్రమే చేసింది. ఒకవేళ క్లాసెన్ అప్పుడు అవుట్ కాకుండా ఉంటే ఎస్ఆర్హెచ్ యొక్క స్కోరు 240+ అయ్యే అవకాశాలు ఉండే. అదొకటి. రెండోది చూసుకుంటే విరాట్ క్యాచ్ను వదిలిన క్లాసెన్, మనకు ఆర్సీబీ బ్యాటింగ్ చేసేటప్పుడు విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక క్యాచ్ని క్లాసెన్ వదిలిపెట్టిండు. అది కూడా చూద్దాం. చేజింగ్ కింగ్ అని విరాట్ కోహ్లీని ఊరికని అనరు. అతడిని అవుట్ చేసేదాకా అవకాశాన్ని వదిలిపెడితే ఫలితం ఏంటో ఎస్ఆర్హెచ్కు బాగా తెలిసి వచ్చింది. ఓవైపు లక్ష్యం 202 పరుగులే. అప్పటికే ఆర్సీబీ ఓపెనర్ సాల్ట్ను సన్ రైజర్స్ బౌలర్లు ఫీల్డింగ్కి పంపారు. అయితే దూకుడు మీదున్న దేవదత్ పడిక్కల్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్ను ముందుకు తీసుకెళ్లాడు. ఆచితూచి ఆడుతూ ఆడదా పాడదా బౌండరీలు రాబట్టిన విరాట్ 8వ ఓవర్లో ఓ చక్కటి అవకాశాన్ని సన్ రైజర్స్కి ఇచ్చిండు. ఏంటిదంటే అది ఆ సమయంలో అతడి స్కోరు ఓన్లీ 28 మాత్రమే ఉండే. హర్షల్ పటేల్ వేసిన బంతిని విరాట్ భారీ షాట్కు యత్నించాడు. లాంగాన్లో క్లాసెన్ క్యాచ్ను అందుకున్నట్టే కనిపించాడు. ఓవైపు చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అయితే సెకండ్లోనే క్లాసెన్ ఆ క్యాచ్ను అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ నాట్అవుట్ అని తేలడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత చెలరేగిన విరాట్ కోహ్లీ 69 రన్స్ చేసిండు 38 బాల్స్ లోపల. 5 4లు 5 6లు దంచి పడేసిండు. చివరి వరకు క్రీజులో ఉండి తన జట్టును గెలిపించాడు. హాఫ్ సెంచరీ చేసి ఆర్సీబీ లోపల టాప్ స్కోరర్గా నిలిచాడు. అందుకే క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అన్నారు. విరాట్ కోహ్లీ యొక్క క్యాచ్ ఎప్పటికైనా అమూల్యమైనదే. అది మిస్ అయితే మ్యాచ్ కూడా మిస్ అవుతుంది. అది మనం నిన్నటి మ్యాచ్లో చూసినాం.